గతంలో కూడా చెప్పాను, మీరు మర్చిపోయినట్టున్నారు. మిమ్మల్ని ప్రార్థనకు పిలిచిన, పాట పాడటానికి పిలిచిన, వచ్చిన సంఘానికి వందనాలు చెప్పాలి. వేదిక మీద ఉన్న దైవజనులకు వందనాలు చెప్పాలి. మీరు ప్రార్థనకు వచ్చినా సరే, పాడటానికి వచ్చినా, దేవుని మాటలు చెప్పడానికి వచ్చినా, మొదట దైవజనులకు వందనాలు చెప్పి, సంఘానికి వందనాలు చెప్పి, తరువాత మీరు ప్రార్థన చేయాలి. కనుక గమనించవలసిందిగా కోరుచు. మరి సమయంలో మరి క్రీస్తు మూర్తిమత్వం క్రైస్తవులలో ఉన్నదా అనే అంశాన్ని అందించడానికి దైవజనులు మన మధ్యలో ఉన్నారు కనుక అందరూ చప్పట్లు కొట్టి ఆమె సందేశాన్ని కోరుతుందిగా దైవజనులు రమ్యాల గారికి సమయం ఇస్తుంది. ప్రార్థన చేసుకున్నాం. ఫ్యాన్ సౌండ్ వస్తున్నట్టు ఒకసారి చూడండి. ప్రార్థన చేసుకుంటాం. దయగలిగిన మా కన్న తండ్రి, ఉదయకాలంలో మాకు తోడుగా ఉండి ఒక మంచి పాఠాన్ని మాకు నేర్పించారు. మరి ఈ సమయంలో మరొక పాఠం గురించి ఆలోచిస్తుండగా సమయోచితమైన జ్ఞానాన్ని నాకు ప్రసాదించండి. వాక్యం వింటున్న వారు మంచి మనసు కలిగి వాక్యాన్ని విని తమ జీవితాల్లో వాక్య ప్రకారం ప్రవర్తించి అనేకులకు మాదిరిగా ఉండాలని ప్రార్థిస్తూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి పేరిట అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. పిల్లరా, రెండవ పాఠంగా క్రీస్తు మూర్తిమంతము క్రైస్తవులలో ఉన్నదా? క్రీస్తును గూర్చినటువంటి సమాచారము, పరిపూర్ణమైన సమాచారము బైబిల్లో మాత్రమే ఉన్నది. ఈరోజు చాలామంది బోధకులు బైబిల్ను విడిచిపెట్టి క్రీస్తు గురించి వేరే గ్రంథాలలో ఉంది అని చెప్పి ఆ గ్రంథాలలో మిగిలిన వాటిని కూడా వారికి తెలియకుండానే రుజువుపరుస్తూ క్రీస్తును అవమానపరుస్తున్నారు. క్రీస్తును గురించినటువంటి పరిపూర్ణమైన సంగతి బైబిల్లో మాత్రమే ఉన్నది. ఆ బైబిల్ని మనం చాలా సంవత్సరాలుగా వింటున్నాము. అనగా క్రీస్తు గురించి చాలా సంవత్సరాల నుంచి వింటున్నాము. ఎంతవరకు మనం తెలుసుకున్నాము క్రీస్తు గురించి? ఎంతవరకు క్రీస్తు గురించి మనం తెలుసుకోగలిగాము? క్రీస్తు గురించి స్పష్టముగా పరిపూర్ణముగా తెలుసుకోగలిగామా? ఈరోజు క్రీస్తు గురించి ఎంతవరకు తెలుసుకున్నాము అంటే కొంచెం కొంచెం మాత్రమే తెలుసుకున్నాము. పౌలు గారు కొలస్సీ పట్టణంలో ఉన్న క్రీస్తు సంఘానికి పౌలు గారు ఉత్తరాన్ని రాస్తూ ఏమని చెప్తున్నాడో ఒకసారి మీ బైబిల్ వైపు చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం చివరి మాట. దేవుని మర్మమై ఉన్న క్రీస్తును. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం చివరి మాట చదువుతున్నాడు. దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలెనని వారందరి కొరకు పోరాడుచున్నాను అంటున్నాడు. క్రీస్తుని ఎలా తెలుసుకోవాలి అంటున్నాడు? స్పష్టముగా. ఇంగ్లీష్లో అయితే క్లియర్గా, స్పష్టముగా తెలుసుకున్న వారై. మన ప్రభు గురించి మనకు స్పష్టముగా తెలియాలి. ఈరోజు క్రైస్తవులు కొన్నిటిని మాత్రమే తెలుసుకున్నారు బైబిల్ నుండి క్రీస్తు గురించి, మిగిలిన పట్టించుకోవట్లేదు. ఆ తెలుసుకున్న వాటిలో కూడా చాలా తప్పులు, ఆయన గురించి తెలుసుకున్న వాటిలో కూడా చాలా తప్పులు తెలుసుకున్నాను.
కానీ బైబిల్లో వ్రాయబడిన ప్రతి విషయము ఆయన గురించి స్పష్టంగానే వ్రాయబడింది. పరిశుద్ధాత్మ ప్రేరణతో భక్తుల చేత వ్రాయించిన సంగతులు స్పష్టముగా తెలుసుకున్న వారై, అదే ఈరోజు ఆయన జీవితంలో ఒక విషయం గురించి మనం నేర్చుకోబోతున్నాము. స్పష్టంగా నేర్చుకున్నాం దాని విషయమే. ఎక్కడుంది ఈ మాట? మన టైటిల్లో లేదా మన పాఠం పేరులో ఉన్న మాట. ఏ మాట అది? క్రీస్తు మూర్తిమంతము అన్నమాట. క్రీస్తు మూర్తిమంతము ఎక్కడుంది మాట? హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం నుండి లేదా 1వ వచనం నుండి చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం నుండి. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములు నిర్మించెను. ఆయన యేసుక్రీస్తు వారు దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునయ్యుండి. ఎలా ఉన్నాడట యేసుక్రీస్తు వారు? తండ్రి అయిన దేవుని తత్వము యొక్క మూర్తిమంతమునై ఉన్నాడు. నేను ఈ మాట చెప్పగానే ఒక ప్రాంతంలో సభ అయిపోయిన తర్వాత ఒక అతను లేచి వచ్చి, అదేంటది, నువ్వు తప్పు చేస్తున్నావు, తప్పు చెప్తున్నావు. యేసుక్రీస్తు వారే తండ్రి అయితే ఎవరట తండ్రి? యేసుక్రీస్తు వారే తండ్రి అయితే ఆయన మూర్తిమంతం ఏనుండేది ఏంటి అని అడుగుతున్నాడు. అలా అయితే వ్రాయబడిన వాక్యం ఒకసారి చదవమన్నాను. అది కాదంటాడే. అంటే పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక తప్పు అన్నమాట. చాలా వాదన జరిగింది. నేను అడిగిన దానికి సమాధానం చెప్పడం, అది దాటవేసి ఇంకొక మాట ఎత్తుతాడు. ఇప్పుడు మీ చదవటి ఏమంటున్నాడు? ఆయన అంటే యేసుక్రీస్తు వారు దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉన్నాడు. యేసుక్రీస్తు వారు దేవుని తత్వము యొక్క మూర్తిమంతమునై ఉన్నాడు. యేసుక్రీస్తు వారు తన తండ్రి అయిన దేవుని తత్వము యొక్క మూర్తిమంతమునై ఉన్నాడు. ఎంత స్పష్టముగా, ఎంత క్లారిటీగా ఉందో చూడండి. తండ్రి యొక్క మూర్తిమంతమునై ఉన్నాడు క్రీస్తు కుమారుడు. ఏమో వినాలి. యేసుక్రీస్తు వారు తండ్రి యొక్క తేజస్సును, తండ్రి యొక్క తత్వం మూర్తిమంతమునై ఉన్నాడు. ఎంత క్లారిటీగా బైబిల్ రాయించాడు చూడండి. కానీ వీళ్ళు అలా ఆ ఉద్దేశంతో చదవరు. ఆయనే ఈయన అంటే తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తు వారు, యేసుక్రీస్తు వారే తండ్రి అయిన దేవుడు అన్న ఉద్దేశంతో చదువుతారు. అందుకే వారికి క్లారిటీ. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు వారు, యేసుక్రీస్తు వారే పరిశుద్ధాత్మ దేవుడు, ముగ్గురు ఒకటి. చూసారా, ఈ పాఠంలో మీకు విడిపోతుంది రండి. ఇలా చదవటం బైబిల్ మొదలు పెట్టారు. అందుకే వాళ్ళకు తండ్రి కుమారుల సంబంధం తెలియదు, యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ సంబంధము తెలియదు. మన మధ్య సంబంధాలు ఉన్నాయా? మీ మధ్య రక్త సంబంధాలు ఉన్నాయా? ఎలాగైతే మన మధ్య రక్త సంబంధాలు ఉన్నాయో
దేవునికి క్రీస్తుకి, దేవునికి పరిశుద్ధాత్మనికి, పరిశుద్ధాత్మనికి క్రీస్తుకి సంబంధాలు ఉన్నాయి. ముగ్గురు ఒకటే అన్న భావనతో చదివితే కొన్ని వచనాలు క్లారిటీ ఉండదు, అలాగే సంబంధాలు చెప్పలేరు. వాళ్ళు చేసే ప్రార్థనకి అర్థం చెప్పలేరు. ఇక కనుక చాలా క్లారిటీగా బైబిల్ మనకు సెలవిస్తుంది, ముగ్గురు వేరువేరుగా ఉన్నారు అని. ఆ ముగ్గురిలో తండ్రి అయిన దేవుని మూర్తిమంతమునై ఎవరున్నారు? క్రీస్తు ఉన్నాడు. ఇంతకు మూర్తిమంతము అంటే ఇంగ్లీష్లో ఏమంటారమ్మా? ఎవరైనా చెప్తారా? పర్సనాలిటీ. ఇంగ్లీష్లో ఏమంటారు మూర్తిమంతాన్ని? పర్సనల్. ఈ పదం ఎక్కడ వాడతామా? ఏ సందర్భాల్లో వాడతాం? ఏ సందర్భాల్లో? చక్కని అమ్మాయి ఉందనుకోండి, ఏమని ఆ అమ్మాయి గురించి చెప్తారు? మంచి పర్సనాలిటీ, అంటే అందమైనది, చక్కనైనది, అంతేనా? ఇంకొక సందర్భంలో కూడా మంచి పర్సనాలిటీ అంటాం. ఎక్కడ? ఒక పెద్ద ఆకారం చూసినప్పుడు ఏమంటాం? బిగ్ పర్సనాలిటీ. బిగ్ పర్సనాలిటీ అంటే పర్సనాలిటీ అనగానే అందము, చక్కనిది అని అనుకుంటే, యేసుక్రీస్తు వారు ఎంత చక్కని వాడు, ఎంత సౌందర్యవంతుడు, తండ్రి అంత సౌందర్యవంతుడు. అర్థమవుతుందా? చక్కని వాడు. మరొక మాట, నేను చెబుతున్నది ఆయన రూపం గురించి కాదు, గుర్తుపెట్టుకోండి. నేను చెబుతున్నది ఆయన రూపం గురించి కాదు. అంటే శరీర సంబంధమైన పైకి కనిపించే రూపం గురించి కాదు. ఈరోజు చాలా మంది ఆయన రూపం ఆర్ట్ గీశారు, ఫోటోల్లో ఈరోజు మనం చూస్తున్నాం. ఎలా ఉంటాడు ఆయన? మనం చూస్తున్న ఫోటోలో ఉన్నలాగానే ఉంటాడు ఆయన? ఏమో, ఎవరికీ తెలుసు. ఊహాచక్రం అది, ఇలా ఉండొచ్చు అని. పై రూపం గురించి నేను మాట్లాడటం లేదు, తన యొక్క గుణగణాల గురించి మాట్లాడుతున్నాను, తన యొక్క క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నాను. తండ్రి యొక్క చక్కదనం, తండ్రి యొక్క అందం, తండ్రి యొక్క అందమైన రూపం ఎవరు కలిగి ఉన్నారు? ఆయన మూర్తిమంతమునై ఉన్నాడు. ఈయన ఒక ఆశ్చర్యకరమైన సంగతి చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎప్పుడున్నాడు ఇలా? ఈ లోకానికి రాకమునుపా, వచ్చిన తర్వాత? బాగా వినాలి, మళ్ళా అడుగుతాను. యేసుక్రీస్తు వారు దేవుని మూర్తిమంతమునై ఉన్నాడు. ఓకే, దేవుని మూర్తిమంతము ఇక్కడికి వచ్చిన తర్వాతన పరలోకంలో ఉన్నప్పుడా? పరలోకంలో ఉన్నప్పుడు ఉండేది ఏముంది? మీకు అర్థమైందా? పరలోకములో ఉన్నప్పుడు ఉండేది ఏముంది? చిత్రమేముంది, మనం మాట్లాడుకునేది. పరలోకంలో ఉన్నప్పుడు కాదు, ఈ పత్రిక రాసేసరికి యేసుక్రీస్తు వారు రావటం, వెళ్ళటం జరిగిపోయింది. ఇప్పుడు యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతున్నాడు అంటే ఎప్పటి విషయం మాట్లాడుతున్నాడు? భూమి మీదకి వచ్చిన తర్వాత గురించి మాట్లాడుతున్నాడు. అంటే యేసుక్రీస్తు వారు భూలోకంలో బ్రతికిన కాలములో ఎలా ఉన్నాడు? ఆయన దేవుని మూర్తిమంతమునై ఉన్నాడు. చుట్టూ ఉన్నది ఎలాంటి లోకం? ఎలాంటి లోకం? పాపం. అంతేనా? తన చుట్టూ ఉన్న లోకం ఎలాంటిది? పాపపు లోకం. దుర్మార్గులు, దుష్టులు, వ్యభిచారులు, దొంగలు, దోచుకునేవారు, నరహంతకులు ఉన్న లోకం. అలాంటి లోకములో, అలాంటి వారి మధ్య యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నాడు? దేవుని మూర్తిమంతమునై ఉన్నాడు. మంచి పర్సనాలిటీ.
ఒక అందమైన గుణగణాలతో కూడినవాడు. యేసుక్రీస్తు వారి జీవితం ఎలా సాధ్యమండి? ఆయనకి ఎలా సాధ్యం? ఎంత కంట్రోల్ లేకపోతే ఆయన ఆ విధంగా అంత అందమైన రూపంగా, అందమైన చక్కని వాడుగా ఉండగలిగాడు. ఆలోచించండి. యేసుక్రీస్తు వారు శరీరధారి అయి వచ్చిన తర్వాత ఆయన బ్రతికిన కాలములో దేవుని మూర్తిమంతమునై బ్రతకటం అంటే అది చిన్న సంగతి కాదు అసలు. నేను ఆలోచించిన తర్వాత నాకు ఆశ్చర్యం అనిపించింది. ఎలా ఉండగలిగాడు ఆయన? అందులో ఆయన వచ్చి యూదులు ఒక ఛాలెంజ్ వరకు విసురుతాడు. మీ అందరికీ తెలుసు. ఒకసారి చూడండి ఆయన ఏమంటున్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనం. వాళ్ళతో ఏమంటున్నాడు ఒకసారి చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనం తీసారా? యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనం. నా యందు పాపం ఉన్నదని మీలో ఎవరైనా నిరూపించగలరా, స్థాపించగలరా? ఎవరితో అంటున్నాడు ఈ మాట? ఎవరి మధ్య అయితే పెరిగాడో ఆయన, ఎవరి మధ్య అయితే పెరిగాడో వాళ్ళతోనే అంటున్నమాట. ఇప్పుడు మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. నేను మీ మధ్యకు వచ్చి ఈ ఛాలెంజ్ ఇస్తాను అనుకో, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా అన్నాను అనుకోండి. మీ ముందుకు వచ్చి మీరు నా మధ్య నా గురించి పాపమే స్థాపించగలరు? ఎందుకు? తెలియదుగా. అదే నేను ఎక్కడ పెరిగానో వాళ్ళ మధ్య నేను వెళ్ళి నాలో పాపం ఉన్నదని మీరు ఎవరైనా స్థాపించగలరా అన్నాను అనుకోండి, ఈ సంగతి మాకు తెలుసు అంటారు. అర్థమైందా విషయము? ఈ సంగతి మాకు తెలుసులే. అప్పుడు అక్కడ తిరుగుతుంటే మాకు తెలియదా అంటారు. అంటే మనం ఎవరి మధ్య అయితే పెరుగుతున్నామో వారికి మన సంగతి తెలుసు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎవరితో అంటున్నారంటే, ఎవరి మధ్య అయితే ఆయన పెరిగాడో వారితోనే అంటున్నాడు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలడా? నేను పులివెందుల్లో వచ్చి ఛాలెంజ్ చేయడం కాదు. నేను ఎక్కడ పుట్టి పెరిగానో అక్కడ ఛాలెంజ్ చేయాలి. చేయగలనా? మీరు చేయగలరా? మీ ప్రాంతంలో ఎవరి వల్ల అవుతుంది? ఎవరి వల్ల కాదు, యేసుక్రీస్తు వారి వల్లనే ఉంటుంది. అంటే ఒకవేళ ఆయన పాపం చేస్తుంటే దేవుని మూర్తిమంతం ఆయనలో ఎందుకు ఉంటుంది చెప్పండి? అర్థమైందా? ఒకవేళ ఆయన పాపం చేస్తే దేవుని మూర్తిమంతం ఆయన దగ్గర ఎందుకు ఉంటుంది? చెదిరిపోతుంది, అందహీనుడు అయిపోతాడు, గుణము లేని వాడు అయిపోతాడు. సుగుణాల సంపన్నుడు ఎందుకు అవుతాడు చెప్పండి? మంచి పాట కట్టారు ఎవరో, మరి సుగుణాల సంపన్నుడా అని. ఆయన సుగుణాల సంపన్నుడే, మనమే ఏ సంపద లేకున్నాం. ఇక్కడ సంపద ఉందా? సుగుణాల సంపద మనకెక్కడిది? ఇప్పుడే పుంజుకుంటున్నాం, ఇప్పుడే సంపాదించుకుంటున్నాం సంపదని. క్రీస్తు బ్రతికిన కాలములో మూర్తిమంతమునై ఉండటం అంటే ఎంత కష్టమో చూడండి. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా? ఎందుకంటే అలా ఉండగలిగాడు? ఆయనకేమన్నా ప్రత్యేకమైన శరీరాన్ని ఏమన్నా ఇచ్చాడా దేవుడు? ఆయనకేమన్నా ప్రత్యేకమైన శరీరాన్ని ఏమన్నా ఇచ్చాడా? మనకు అలాంటిది ఇచ్చాడా దేవుడు? మరియమ్మ గర్భంలో యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించేటప్పుడు ఒక శరీరాన్ని అమర్చి పంపించారు. ఈ లోకానికి రావాలంటే శరీరం ఉండాలి. ఆ శరీరం ఎలాంటిది? మనలాంటిదేనా? ఆయనకి ఏమన్నా స్పెషల్గా ఏమన్నా అరేంజ్ చేశాడా? మనలాంటిదేనా? ఒకసారి చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 4వ వచనం. ఎలాంటి శరీరాన్ని ఆయనకు కూడా ఇచ్చాడో చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 4వ వచనం.
ఏమ్మా? రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 4వ వచనం. శరీరమును అనుసరింపగా ఆత్మను అనుసరించే నడుచుకొను మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధిని నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపాడు. అంటే ఎలాంటి శరీరాన్నించి లోకానికి పంపించాడు అంటున్నాడు? పాప శరీరాకారము. అంటే పాపము చేసే అవకాశం ఉందంటారా లేదంటారా? యేసుక్రీస్తు వారికి ఆయనకి కోరికలు ఉన్నాయంటారా లేవంటారా? ఉన్నాయి. మనకు ఎలాంటి శరీరాన్ని అయితే దేవుడిచ్చి లోకానికి పంపించాడో, మనకి ఎలాంటి ఆశలు కోరికలు ఉన్నాయో, ఆ శరీరానికి కూడా అలాంటి కోరికలు ఉన్న శరీరమే. అయితే ఏం చేశాడు వాటన్నిటినీ? మొత్తాన్ని చంపేశాడు. శరీరం మనకలాంటిది అయినా మనకలాగా బ్రతకలేదు. మనకలాంటి కోరికలున్నా ఆ కోరికల కోసం బ్రతకలేదు. మనలాంటి ఆశలున్నా ఆశల కోసం బ్రతకలేదు. చుట్టూ పాపులు చేసే ప్రజలున్నా పాపం జోలికి వెళ్ళకుండా పరిశుద్ధుడుగానే బ్రతికాడు. ఏ పాపము చేయని వాడు పరిశుద్ధుడుగానే బ్రతికాడు. అంత ఖచ్చితత్వం కలిగిన వాడు యేసుక్రీస్తు వారు. అంత ఖచ్చితత్వం కలిగిన వాడు. ఇదంతా ఎందుకయ్యా అంటే మన కోసమే. మన పాపాలన్నీ కడగటానికి ఆయన రక్తం మనకు ఉపయోగపడాలి. ఆయన రక్తం మనకు ఉపయోగపడాలి అంటే ఆయన ఖచ్చితంగానే ఉండాలి. ఒకవేళ పాపంగా చేసి ఉంటే, మనకలాగానే లోకం కోసం ఆశలు పెంచుకొని బ్రతుకుంటే ఆయన రక్తం మనకు ఉపయోగపడద్దా? ఉపయోగపడదు. ఆయన రక్తం మనకు ఉపయోగపడటానికి క్రీస్తు దేవుని మూర్తిమంతమునై ఉండి శరీర జీవిత కాలంలో నిష్ట కలిగి ఉన్నాడు. ఇకపోతే యేసుక్రీస్తు వారు ఎందుకు ఆ విధంగా ఉన్నాడు అని మనం ఆలోచిస్తే, ఈ ప్రపంచానికి దేవుడు ఎవరో తెలియదు. తెలుసా? ఎలా ఉంటాడో తెలుసా? దేవుణ్ణి ఏ కాలమందైనను ఎవడైనాను ఎప్పుడైనాను చూడలేదు. దేవుణ్ణి చూడలేదు. మరి ఆ దేవుడు ఎలా ఉంటాడో తెలియాలి, ప్రజలకు తెలియాలి. అంతేనా? దేవుడు ఎలా ఉంటాడో ఈ ప్రజలకు చూపించాలి, ఈ ప్రజలకు తెలియచేయాలి, చూపించాలి ఎలా ఉంటాడో. అందుకే యేసుక్రీస్తు వారు తండ్రి మూర్తిమంతమును కలిగి బ్రతికాడు. ఎందుకు తెలుసా? ఈ ప్రపంచానికి దేవుడు ఎలా ఉంటాడో చూపించడానికి. ఈ ప్రపంచానికి దేవుడు ఎలా ఉంటాడో చూపించడానికి. అంటే పరలోకమందున్న దేవుడు ఎలా ఉంటాడో ఎవరిని చూస్తే మనకు తెలిసిపోతుంది? యేసుక్రీస్తు వారిని చూస్తే మనకు తెలిసిపోతుంది ఆయన ఎలా ఉంటాడు. రూపం గురించి నేను మాట్లాడటం లేదు, గుర్తుపెట్టుకోండి. రూపం గురించి నేను మాట్లాడటం లేదు. దేవుని యొక్క గుణగణాలు, దేవుని యొక్క క్యారెక్టర్, ఆయన ప్రతిబింబమే యేసుక్రీస్తు వారు. సేమ్ తండ్రిలో ఏ గుణగణాలైతే ఉన్నాయో యేసుక్రీస్తు వారిలో అనగా కుమారుల్లో కూడా అచ్చుబుద్ధినట్టు సేమ్ అవే గుణాలు కలిగి బ్రతికిన వాడే యేసుక్రీస్తు వారు. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు ఎలా ఉంటాడు అని ఆలోచిస్తే యేసులా ఉంటాడు. అంతేనా? ఏదో పాట పడుతుంది లేదు, మా నాన్న ఎలా ఉంటాడు అంటే ఏదో ఒకటి ఉంది రండి, పాతది ఒకటి. ఎవరైనా అడిగితే మా నాన్నలా ఉంటాడని చెప్పు అని. తండ్రి ఎలా ఉంటాడో కుమారుడిని చూస్తే తెలిసిపోతుంది. జీవన్ వచ్చి ప్రార్థన చేస్తాడు అనగానే ఎవరా అని చూస్తున్నారు.
ఆయన్ని చూసి నన్ను చూస్తున్నారు, ఇంత కొడుక కదా. చిన్నోడు, ఇంకా ఇద్దరు పెద్దోళ్ళు ఉన్నారు. చిన్నోడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీకు తెలియని వాళ్ళు చూడాలంటే ఎవరు చూస్తే తెలుస్తుందట? జగన్ చూస్తే తెలుస్తుందట. అర్థమైందా? ఆ ప్రసంగం, ఆ మాట తీరు, ఆ చెయ్యనే విధానం అచ్చు వాళ్ళ నాన్న చూసినట్టే ఉంటుంది అంటున్నారు ఆ రోజు ప్రజల్లోకి వచ్చినప్పుడు. యేసుక్రీస్తు వారిని చూస్తే తండ్రి అయిన దేవుడు చూసినట్టే. ఏమండి, ఒకసారి చూద్దామా? ఆయన అన్నాడు అన్నమాట. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయము 8వ వచనం నుండి చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 14వ అధ్యాయం 8వ వచనం నుండి. ఫిలిప్పు, ఈయన యేసుక్రీస్తు వారు ఆయన నోట నుండి మాట ఏ మాట వచ్చినా తండ్రి 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 అన్న పదాలు ఎక్కువగా వినపడుతూ ఉంటాయి. ఆయన శిష్యుల్లో ఒక ఆయనకు మాత్రం ఆ పదం మీద మనసు పట్టింది. తండ్రి తండ్రి అంటున్నావు, ఒకసారి మాకు చూపించవా అని అడిగాడు. మాకు అంతే చాలట, ఈ జీవితానికి అంతే చాలన్నట్టు. ఏమని అడుగుతున్నాడు 8వ వచనంలో? అప్పుడు ఫిలిప్పు, ప్రభువా, తండ్రి తండ్రి ఉన్నాడు, తండ్రి దగ్గర నుంచి నేను వచ్చాను, తండ్రి దగ్గరికి వెళ్ళాలని ప్రతిసారి అంటున్నావు, ఆయన ఎక్కడ ఉంటాడో ఒకసారి చూపించవా అని అడుగుతున్నాడు ఫిలిప్పు. ఏమడుగుతున్నాడు? ఆయన ఎలా ఉంటాడో ఒకసారి చూపించవా అని అడుగుతున్నాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు చూడండి. అమాయకుడా, యేసుక్రీస్తు వారు నాకు అమాయకుడా, నేను ఇంతకాలము నీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు. ఎవరిని చూస్తే ఎవరిని చూసినట్టు? యేసుక్రీస్తు వారిని చూస్తే పరలోకమందున్న దేవుని చూచినట్టు. అంటే రూపమా? రూపమా లేదంటే ఆయన క్యారెక్టరా? ఆయన రూపమా లేదంటే ఆయన గుణమా? గుణం. నేను ఇంతకాలం మీ మధ్య ఉంటే నువ్వు గుర్తుపట్టుకోలేకపోయావా? నన్ను చూచిన వాడు అంటే నా రూపం కాదు, నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు. క్రిందికి వచ్చేసరికి మేమిద్దరం ఏకమై ఉన్నామన్న పదం ఉంటుందండి. చాలా మంది అమాయకులు తెలియక ఏనే ఆయన, ఆయన ఏన, దాన వేర చోర కర్ణ అన్నిటికీ యాక్టింగ్ చేసింది ఎవరు? ఎన్టీఆర్ గారు. అలా అనుకుంటున్నారు వీళ్ళందరూ. ఆయనే ఈయన, ఈయనే ఆయన. నన్ను చూచిన వాడు తండ్రిని చూసినట్టే మేమిద్దరం ఏకమై ఉన్నాము అనగానే ఇద్దరు ఒకటే, ముగ్గురు ఒకటే. చాలా మంది యేసుక్రీస్తు వారిని దేవుడని కూడా ఒప్పుకోరండి. తెలుసా మీకు? దేవుని కుమారుడట, దేవుడు ఒక్కడే. కాదని ఎవరన్నారు? తండ్రి అయిన దేవుడు ఒక్కడే, కుమారుడైన దేవుడు ఒక్కడే. కుమారుడైన దేవుని ఆత్మ పరిశుద్ధాత్ముడు ఒక్కటే. కుమారుడమైన దేవుళ్ళమైన మనము దేవుళ్ళమై, మీరు దైవములు కాదు, మేము దెయ్యాలం అంటున్నారు. యేసుప్రభుట దేవుని కుమారుడట, దేవుడు కాదట. ఒప్పుకోరండి. స్పష్టంగా చెప్పలేకపోతున్నారు, స్పష్టంగా తెలుసుకోలేకపోతున్నారు. తండ్రిని చూసినట్టే నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు వారిలో ఏం కనపడుతున్నాయంటే తండ్రి యొక్క మంచి లక్షణాలు. ఆయనలో ఉన్న ప్రేమ, ఆయనలో ఉన్న క్షమ, ఆయనలో ఉన్న దయ, ఆయనలో ఉన్న కనికరం, ఆయనలో ఉన్న పరిశుద్ధత, ఆయనలో ఉన్న అందరూ కావాలనుకునే మంచి మనస్సు, ఇవన్నీ కూడా తండ్రిలో ఉన్నాయి. తండ్రిలో ఉన్న ఈ మంచి గుణగణాలన్నీ ఎవరిలో కనపడుతున్నాయి? యేసుక్రీస్తువులో కనపడుతున్నాయి. అంటే ఇప్పుడు తండ్రి యేసుక్రీస్తు వారిని చూసిన వాడు ఎవరిని చూసినట్టు? దేవుడిని చూసినట్టు. అదే యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనం.
ఎవడును తీయండి ఆయన, అందరూ తీయండి. యోహాను సువార్త ఎప్పుడైనాను ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు. ఎవడును ఎప్పుడును, ఎవడును ఎప్పుడును. ఎప్పుడు అంటే ఒకసారి ప్రారంభ కాలానికి వెళ్ళిపోండి. ఎవడును అంటే ఒకసారి ప్రారంభ మనిషి దగ్గరికి వెళ్ళిపోండి. అక్కడి నుంచి ఆలోచించండి. ఎప్పుడును అంటే ఆది కాలం. ఎవడును అంటే ఆది తండ్రి ఆదాము గారు. అక్కడి నుంచి ఎప్పటికీ, అక్కడి నుంచి ఎప్పటికీ, భూమి ఉన్నంత వరకు. అంతేనా? ఎప్పటికంటే పరలోకం పోయిన తర్వాత కూడా కాదు, భూమి ఉన్నంత వరకు దేవుణ్ణి చూడలేదు. అయితే ఆ చూడలేని దేవుణ్ణి యేసుక్రీస్తు వారు చూపించారు. ఎలాగో క్రింది వచనం చదవండి. తండ్రి రొమ్ముననున్న తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. బయలుపరచెను అంటే యేసుక్రీస్తు వారు చేసింది ఏంటి? ఆయన గురించి చెప్పటం మాత్రమేనా? ఆయన ఎలా ఉంటాడో కూడా చూపించాడా? ఆయన గురించి బయలుపరచడం అంటే ఆయన గురించి ప్రకటించడం మాత్రమేనా? దేవుడు ఎలా ఉంటాడో కూడా చూపించాడా? అర్థమైందే కదా ఏమ్మా? ఉదయం బాగానే ఉన్నారు. లోపల ఫుడ్ పడిందా? అది పెట్టకుండా ఉంటే బాగుండేది. పడుకొని యేసుక్రీస్తు వారు తండ్రిని బయలుపరిచాడు అంటే తండ్రి గురించి ప్రకటించడమేనా? తండ్రి ఎలా ఉంటాడో చూపించాడా? దేవుడు ఎలా ఉంటాడో కూడా చూపించాడు. నన్ను చూడండి, నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసినట్టే. నేను ఎలా ఉంటాను అంటే నా క్యారెక్టర్, నా గుణగణాలు ఎలా ఉంటాయో తండ్రి కూడా అలాగే ఉంటాడు. యేసుక్రీస్తు వారు మూర్తిమంతమున ఎలా ఉన్నాడు? ఆయన జీవితాన్ని పరిశీలించినప్పుడు మనకు అర్థమవుతుంది. ఈరోజు మనం యేసుక్రీస్తు వారిని చూడలేదు. ఆయన గురించి వ్రాయబడిన పుస్తకాలు, గ్రంథాలను మనం చదువుకుని తెలుసుకుంటున్నాం. అంతేనా? క్రీస్తు మూర్తిమంతం ఎవరిలో ఉన్నదాన్ని ప్రశ్నించాం మనం. క్రైస్తవులు. ఎవరు క్రైస్తవులు? ఎవరు క్రైస్తవులు? పాట విన్నారా? ఎవరు ఇశ్రాయేలీయులు, ఎవరు క్రైస్తవులు? క్రైస్తవులు ఎవరు? ఒక ఆయన అంటున్నాడు, పుట్టుకతోనే క్రైస్తవుని నేను అంటున్నాడు. దేంతో? పుట్టుకతో ఎవరైనా క్రైస్తవులు అవుతారా? పుట్టుకతో ఆస్తిపరుడు అవుతాం, ఐశ్వర్యవంతుడు అవుతాం, పుట్టుకతో పేదవాడిగా అవుతాం. అంతేనా? పుట్టుకతో రోగగ్రస్తుడు అవుతాం. పుట్టుకతో క్రైస్తవుడు ఎలా అవుతాం? అసలు క్రైస్తవుడు ఎప్పుడు అవుతాడు? క్రైస్తవుడు ఎప్పుడు అవుతాడు? మీ నాన్న క్రైస్తవుడు అయితే మీ నాన్న పుట్టి నువ్వు క్రైస్తవుడు కావు. క్రైస్తవుడు అయ్యేది ఎప్పుడో తెలుసా? వాక్యము విని మనసు మార్చుకొని పాప క్షమాపణ నిమిత్తమై ఎవరైతే బాప్తిస్మము తీసుకుంటారో వారు క్రైస్తవులు అవుతారు. క్రైస్తవులు అనబడతారు, క్రైస్తవులు అవుతారు. అర్థమైందా? అంటే ఎవరైతే యేసుక్రీస్తు వారి మాటను విని నమ్మి పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం తీసుకుంటారో వారు క్రైస్తవులు. మరి బాప్తిస్మం తీసుకోని వారు క్రైస్తవులు కాదు. బాప్తిస్మం తీసుకున్న వారు దేవుని పిల్లలు కాదు. అంటే అందరూ దేవుని పిల్లలే కదా అని ఒక డౌట్ వస్తుంది. కానీ ఆయన స్వీకరించాడు, నిన్ను కుమారుడుగా కుమార్తెగా స్వీకరించాడు. కనుక ఎవరైతే బాప్తిస్మం తీసుకుంటారో వారు క్రైస్తవులు. ఈ క్రైస్తవులలో క్రీస్తు మూర్తిమంతం ఉన్నదా? ఈ మూర్తిమంతం ఫస్ట్ ఎవరిలో ఉంది? దేవుల్లో ఉంది. దేవుల్లో ఉన్న ఈ మూర్తిమంతం ఎవరికి వచ్చింది? క్రీస్తులో వచ్చింది. కాపాడుకున్నాడు.
ఇప్పుడు క్రీస్తులో ఉన్న మూర్తిమంతం క్రైస్తవులలో ఉన్నదా? ఒక మాటను చూసుకుందాము. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 27వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన వారందరూ ఎవరిని ధరించుకొని ఉన్నారు? క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇప్పుడు ఒక మాట అడుగుతారు. ఒక్కసారి బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. బాగానే ఉన్నారు, కొంచెం దించండి. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము క్రీస్తును ధరించుకుంటే ధరించబడింది కనబడాలా కనబడదు? ఇప్పుడు నేను షర్ట్ ధరించాను, కనబడుతుందా? ఏ కలర్లో ఉందో, ఎలా స్టిచ్చింగ్ చేశారో కనబడుతుందా? కనబడుతుంది. ధరింప చేసుకున్నది కనబడుతుంది, అంతేనా? ఇప్పుడు క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన వారంతా ఎవరిని ధరించుకొని ఉన్నారు? క్రీస్తుని. ఇప్పుడు క్రీస్తు కనబడుతున్నాడా మీ జీవితంలో? ఎవరికి? మీకు కాదు, తక్కువ. అంతేనా కదా? ధరించుకుంటే కనపడాలా? మనం ధరించుకున్నాం, క్రీస్తుని ధరించుకున్నాం అంటే క్రీస్తు మనలో ఉన్నాడు. దాని అర్థం ఏంటంటే క్రీస్తు మనలో ఉన్నాడు. మనలో ఉన్న ఈ క్రీస్తు మన ద్వారా కనపడుతున్నాడా? నువ్వు కనపడుతున్నావు, ఆయన కనపడటం లేదంటే దాని అర్థం ఏంటి? నువ్వు కనపడుతున్నావు కానీ ఆయన కనపడటం లేదంటే అర్థం ఏంటి తెలుసా? నీ క్యారెక్టర్ కనపడుతుంది, ఆయన క్యారెక్టర్ నీలో కనపడటం లేదు. నీ క్యారెక్టర్ కనపడుతుంది, నీ స్వభావం కనపడుతుంది, నీ బుద్ధి బయటపడుతుంది, కానీ నీలో ఉన్న ఆ క్రీస్తు గుణగణాలు నీలో నుంచి బయటికి రావటం లేదు. అప్పుడప్పుడు కొన్ని సెంటర్స్లో తెల్ల సిల్వర్ పెయింట్ వేసుకొని ఒక గోచి ఒకటి పెట్టుకొని, చూసారా? నేను మొదలు పెట్టగానే ఎవరి పేరు చెప్పారు మీరు? అద్దాలు లేని ఒక ఫ్రేమ్ పెట్టుకొని, అద్దాలు ఉండవు వాటికి తెలుసా? ఈసారి గమనించండి. కర్ర ఒకటి పట్టుకొని ఇలా వస్తాడు. ఎవరిని గుర్తు చేస్తున్నాడు? ఎవరు గుర్తొస్తున్నారు? ఎవరు? గాంధీజీ గారు గుర్తుకొస్తున్నారు. అంటే ఇప్పుడు ఆ పెయింట్ వేసుకున్న అతను గుర్తు రావట్లేదు, అతను ఎవరో తెలియదు మనకి, కానీ అతను వేసుకున్న వేషాన్ని మరొకరిని గుర్తు చేస్తుంది. మరొక ఆయన గుర్తుకొస్తున్నాడు మనకు. అంటే ఆ వేషం చూడగానే టక్కున మనం పలానా అని పేరు చెప్తున్నాం. గాంధీజీ అని, గాంధీ గారండి, గాంధీ వేషం వేశారండి అంటే వేయబడిన వేషాన్ని బట్టి వ్యక్తి ఎవరో మనం చెప్తున్నప్పుడు, మనం ధరించుకున్నది క్రీస్తునైనప్పుడు మన క్యారెక్టర్లో, మన 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 యొక్క ప్రవర్తనలో ఎవరు కనపడాలి? క్రీస్తు కనపడాలి. కనపడుతున్నాడా? క్రైస్తవులారా నేను అడుగుతున్నా, కనపడుతున్నారా? కనపడుతున్నాడా? కనపడితే ఆయన మూర్తిమంతం మీలో, కనపడకపోతే ఆయన మూర్తిమంతం లే. ఈరోజు సంఘాలు ఎలా ఉన్నాయో తెలుసా? సంఘాలు ఎలా ఉన్నాయో తెలుసా? ఒకే రొట్టెని, ఒకే ద్రాక్ష రసాన్ని తీసుకుంటున్న సంఘస్థులు, ఒక్కడిగా కూడుకొని ఒకే దేవుణ్ణి ఆరాధిస్తున్న సంఘస్థులు, ఒకరికొకరికి పడదండి. అవునా? ఒకరికొకరికి పడదండి. ఒక 20 మంది కూడుకుంటున్న సంఘంలో ఎవరు 20 మంది కదా, తక్కువ మందే కదా అనుకుంటున్నాం. ఈ 20 మందిలో కూడా ఒకరంటే ఒకరు పడరు, ఒకరంటే మరొకరు పడరు. అన్ని కక్షలు, గొడవలు, కొట్లాట్లు కదా కదా. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను మొహమాటం లేకుండా, మీరందరూ కలిసే మాట్లాడుకుంటారా లేదంటే మీకు మీకేమన్నా లేవు కదా?
మంచిది నాయన, చాలా సంతోషం, దేవుడి స్తోత్రం. అల్లు మాత్రం చెప్పగలను. ఇది ఒకటి నేర్పించారు మనకి. అర్థమవుతుందా? అలా ఉండాలి. ఒక్కటే మనమందరము కూడా ఒక కుటుంబ సభ్యులు. అంతేనా? మనమంతా ఒకే కుటుంబ సభ్యులు, దేవుని కుటుంబ సభ్యులు. మనమంతా ఒక తండ్రికి పుట్టిన వాళ్ళు. మనమందరం క్రీస్తు రక్తానికి వచ్చిన వాళ్ళం మనమందరం కూడా. కానీ ఎలాంటిగా మారిపోయే తెలుసా? ఎలాంటి వారుగా మారిపోయే తెలుసా? గొడవలు, గ్రూపు రాజకీయాలు. ఏమండి, కొన్ని సంఘాలకు వెళ్ళిపోతే ఇంకెందుకులంటే మరీ పల్లెల్లో అయితే దారుణంగా ఉంటుందండి. మరీ దారుణంగా. ఎలా ఉంటుందో తెలుసా? ఈ సంఘాలలోనికి రాజకీయం వచ్చి పడింది కదా. ఈ సంఘాలలోనికి రాజకీయం వచ్చి పడిన తర్వాత ఒకవైపు ఏమో టీడీపీ వాళ్ళు ఉంటారు, ఒకవైపు ఏమో కాంగ్రెస్ వాళ్ళు, వైసీపీ వాళ్ళు. ఏంటంటే ఇది సంఘస్థులకి ఈ విధంగా కొంతమంది గ్రూపులుగా విడిపోతే, కొంతమంది ఇంటి పేరుతో గ్రూపులుగా విడిపోతారు. వీళ్ళంతా మా ఇంటి పేరట వాళ్ళు. చూసారా? మరీ కొన్ని సంఘాలు అయితే ఇంకా క్యాస్ట్ ఫీలింగ్ ఉన్నాయండి. ఇవన్నీ ఉన్నాయండి, చూస్తున్నాం, వింటున్నాం, మీరు కూడా వింటూ ఉంటారు. క్యాస్ట్ ఫీలింగ్ ఏంటండి ఇవన్నీ? ఏంటి తెలుసు కదా మీకు? కానుకల దగ్గర ఎంతమంది కొట్టుకుంటున్నారు? వీడియో క్లిప్స్ వస్తున్నాయి కదా, చూస్తున్నారు కదా. దరిద్రం ఏంటంటే అక్కడ ప్రకాశం జిల్లాలో ఒంగోలులో ఒక పెద్ద చర్చిలో 2 గ్రూపులుగా విడిపోయి ఒక సమయంలో ఆరాధించుకుంటే మరొక సమయంలో ఆరాధించుకుంటే. మేము సువార్తకు వెళ్ళినప్పుడు ఒక గ్రామానికి వెళ్ళాము. చర్చికి 2 ద్వారాలు ఉన్నాయి. 2 ద్వారాలు ఉన్నాయి. ఇలా బారు ఉంటుందంటే ఈ వైపు ఒక ద్వారం, ఈ వైపు ఒక ద్వారం. లోపల పోతే అంతా ఒకటే, ద్వారాలు 2 ఉన్నాయి. ఏంటి 2 అని అడిగాను. సువార్తకు వెళ్ళి ఏంటి 2 ద్వారాలంటే, ఈ ద్వారంలో ఒక సంఘం వచ్చి కూడుకుంటుందట, ఈ ద్వారంలో ఒక సంఘం వచ్చి కూడుకుంటుందట. ఇద్దరు కూడుకునేది అదే స్థలంలో. ఏంట్రా బాబు, ఒకే రక్తానికి వచ్చిన వాళ్ళు 2 ద్వారాలు పెట్టుకుని, ఆ ద్వారంలో ఒకరు, ఈ ద్వారంలో ఒకరు పెట్టుకున్నారు ఏంటి అని అడిగితే పార్టీలట. కలవరంట. మాట్లాడతారా? అస్సలు మాట్లాడుకోరు. వివాహాలు కూడా వారా? అస్సలు వారు. ఇదా క్రీస్తు మీకు నేర్పించిన బాట? ఇదా మీరు క్రీస్తు దగ్గర నేర్చుకున్న బాట? క్రీస్తు ఎలాగే ఉండమన్నాడా? నీ సహోదరుడు నీ పట్ల తప్పు చేస్తే ఏం చేయమన్నాడు? దాన్ని క్షమించు. ఆ గుణం ఈరోజు క్రైస్తవుల్లో లేదండి. ఆ గుణం ఈరోజు క్రైస్తవుల్లో లేదు. ఇంకో సందర్భం చెప్తున్నా. ఒకే సంఘస్థులు స్త్రీలు కొన్ని కరువు ప్రాంతాల్లో వాటర్ లేక ఇబ్బంది పడుతున్నారు. ఈ మున్సిపాలిటీ వారు ఏం చేస్తారంటే ట్యాంకర్తో వాటర్ తోలుతూ ఉంటారు. ఒకే వీధి వాళ్ళు ఒకే చర్చికి వస్తారు. ఒకే వీధి వాళ్ళు ఆ వీధిలోకి ట్రాక్టర్ రాగానే అప్పటికే ట్రాక్టర్ ఏ స్థలంలో ఉంటుందో తెలుసుకొని ఈ బిందెలు లైన్లుగా పెట్టారండి. బిందెలు లైన్లుగా పెడితే ఒక ఆవిడ వచ్చి ముందున్న బిందెను ఒక్క తను దంతే అది ఆడబోయి. ఈలోపు ఆ బిందె గల ఆవిడ చూసింది. నా బిందెను నువ్వు దంతవా అని చెప్పి ఈవిడ పట్టుకుంటుంటే నీళ్ళు, ఈ బిందె దంతే నీళ్లు బిందె ఎటుపోయిందో పోయింది. ఇక చూడండి, యుద్ధం మామూలుగా లేదు. పాకిస్తాన్ ఇండియా లాగా కొట్టుకున్నారు, తిట్టుకున్నారు. నీళ్ళు ఎవరు పట్టుకోలేదు. ఆ రోజు శుక్రవారం స్త్రీల కోరిక. చూడండి, శుక్రవారం స్త్రీల కోరిక. అందరూ వచ్చారండి, భక్తులందరూ ముసుగులు వేసుకుని ఒకరి ముఖం ఒకరు చూసుకుంటున్నారు. సిగ్గు లేదు, బుద్ధి లేదు. ఏం నేర్చుకుంటున్నారు క్రైస్తవులు దేవుని దగ్గరకు వచ్చి? అంటే చాలా మంది బైబులే పట్టుదలే. క్రీస్తే మనమే. ఎంత గందరగోళాలు ఉన్నాయండి క్రైస్తవుల మధ్య. కలుసుకుంటారు, వందనాలు చెప్తారు. అస్సలు క్రీస్తు మూర్తిమంతం క్రైస్తవులలో ఎక్కడ
వాళ్ళకి అర్థం కాని విషయం చెప్పమంటారా? పౌలు గారు దాని గురించి ఏమంటున్నాడో ఒక్కసారి చూడండి. ఈ వ్యాజ్యాల గురించి, ఇంటి పేరట వ్యాజ్యము, రాజకీయం పేరట వ్యాజ్యము, కులాల పేరట వ్యాజ్యము, వీటన్నిటి పేరిట మీద సంఘములో జరుగుతున్న వ్యాజ్యాల గురించి పౌలు గారు ఏమని మాట్లాడుతున్నాడో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 7వ వచనాన్ని చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. ఒకరి మీద ఒకడు వ్యాజ్యమాడుతున్నారు, ఒకే సంఘముగా కూడుకుంటూ, ఒకే పాత్రలో చెయ్యి వేస్తూ, ఒకే పాత్రలోని త్రాగుతూ, తింటూ, ఒక దేవుణ్ణి ఆరాధిస్తూ, ఆయనే మా రక్షకుడు, ఆయనే మా కాపరి అని చెప్పుకుంటూ ఎలా మారిపోయారు? వ్యాజ్యమాడుతున్నారు, ఒకరి మీద ఒకరు. క్రైస్తవులు కాదా? దేవుని పిల్లలు కాదా? క్రీస్తు క్షమ మీలో లేదా? క్రీస్తు ప్రేమ మీలో లేదా? లేదని అర్థమవుతుంది కదా. అందుకే పౌలు గారు ఏమంటున్నాడు, దాన్ని ఏమంటున్నాడు చూడండి. ఒకరి మీద ఒకడు వ్యాజ్యమాడుట మీలో కేవలం లోపము. తప్పు చేస్తున్నారు మీరు. నీ పట్ల ఎవరైనా తప్పు చేస్తే క్షమించు. అంతేనా? ప్రభు నేర్పించింది అదేనా? ఒకసారి ప్రభువుని జ్ఞాపకం చేసుకోనండి. యెరూషలేము వీధులలో కొట్టుకుంటూ, ఆయన మీద ఉమ్మి వేస్తూ, నడిపించుకుంటూ వెళ్ళిపోతున్న సందర్భాలలో ఏమన్నాడు ఆయన? తనను కొడుతున్న వారితో ఏమన్నాడు? తను కొడుతున్న వారిని గురించి దేవునితో ఏమని ప్రార్థన చేశాడు? తండ్రి, మీరేమి చేయించున్నారో మీరెరుగరు కనుక వీరిని క్షమించు. తనను కొడుతున్న వారిని క్షమించమన్నాడు. ఎంత క్షమాగుణం అంటే ఆయనకి. నేనేమన్నా కొట్టారా? లేదే. తిట్టారా? భరించు. తొందరపడి ఎవరైతే తిట్టారో వాళ్ళు బాధపడతారు, మరలా తొందరపడి ఎవరైతే కొట్టారో మరలా బాధపడతారు. నువ్వు క్షమించే క్షమను బట్టి, నువ్వు చూపించే ప్రేమను బట్టి, నువ్వు తిరిగి అనకుండా, తిరిగి నువ్వు కొట్టకుండా, యేసుక్రీస్తు వారు వలె నువ్వు కూడా మౌనంగా ఉన్నావనుకో, ఎవరైతే తొందరపడ్డారో వారు తన తప్పు తెలుసుకుంటారు కదా. కానీ ఈరోజు అంత ఓపిక ఎక్కడుందో చెప్పండి? వాక్యం వింటున్న వారిలో ఓపిక ఎక్కడుందో చెప్పండి? గందరగోళమైన పరిస్థితులు ఈరోజు మనలో కనబడుతున్నాయి. అది లోపము. వ్యాజ్యమాడుట లోపము ఉండకూడదు. మనమంతా ఒక తల్లికి పుట్టిన పిల్లలములాగా మనమందరం కూడా ఒక సంఘముగా అలాగే ఉండాలి. అందుకే గలతీయులకు రాసిన పత్రిక వెళ్ళిపోయేసరికి ఆయన ఏమంటున్నాడు చూడండి. అక్కడ భారత్ ఏమంటున్నాడు చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. అయితే మీరు ఒకరినొకడు కరుచుకొని, కరుచుకోవడం అంటే వాటేసుకోవడమా కాదా? ఒకరికొకడు కరుచుకొని భక్షించిన ఎడల మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించిపోతారు. అంతేనా? ఇంత కలుసుకునే ఏంటో చెప్పాలి మీరు. కలుసుకునే ఏంటి? కుక్కలు కలుసుకునే ఏంటి? చక్కగా ఒక కుక్క వచ్చి తింటుంటది, అది కూడా వచ్చి తింటే ఏమైంది? ఇది తిని నన్ను తినేవాని అది దాన్ని కలుస్తుంది, ఇది దాన్ని కలుస్తుంది. రెండు కలుసుకొని ఎంతకు ఏది పోద్ది? తినేది పోద్ది అక్కడ. అందుకే కుక్కలు చింపిన ఇస్తరే. కుక్కలు కట్లాడుకుంటాయి, కుక్కలు కలుసుకుంటాయి.
ఆ స్వభావం మనకు వచ్చింది ఏంటి? ఇక్కడ కానుకల దగ్గర కలుసుకుంటాం, చందాల దగ్గర కలుసుకుంటావు, అధ్యక్ష పదవి నాకు ఇవ్వలేదని కలుసుకుంటావు, భోజనాల దగ్గర కలుసుకుంటావు, కానుకలు నాకు ఇవ్వలేదని కలుసుకుంటావు. వీటిని ఏమంటారు? కుక్కల. క్రైస్తవుల కుక్కల. ఒకరినొకరు కలుసుకుంటున్నారు. భక్షించడం అంటే తింటానే, తినేస్తున్నారు. చూసారా? నశించిపోతారు. ఎక్కడుందండి క్రీస్తు మూర్తిమంతం, క్రీస్తు క్షమ, క్రీస్తు ప్రేమ, క్రీస్తు స్వరూపము ఎక్కడుంది చెప్పండి? క్రైస్తవులను ఎవరిలో కనపడుతుంది చెప్పండి? చాలా చాలా తక్కువ కదా. అంటే ఏం జరుగుతుందంటే ప్రజలు వింటున్నారు కానీ దాని ప్రకారము బ్రతకటం లేదు, చేయటం లేదు. వినటానికి వచ్చే వాళ్ళు చాలా మంది వేలలో ఉంటారు, విన్నదాని ప్రకారం నడిచే వాళ్ళు వేల మీద లెక్క పెట్టాలి. 1, 2, 3, 4, 5 అని వచ్చి వినేవాళ్ళు వేలలో ఉంటారు. వాక్య ప్రకారం ప్రవర్తించే వాళ్ళు, నడిచే వాళ్ళు వేల మీద ఉంటారు. చూసారా? అంటే వాక్యం వింటున్నారు కానీ దాని ప్రకారం ప్రవర్తించడం లేదు. అలా అయితే బాగా వినండి, అలా అయితే ఎవరిని రక్షిస్తావయ్యా నువ్వు? ఎవరిని రక్షిస్తావు? పోనీ నీకు నువ్వు రక్షింపబడతావా నమ్మకం ఉందా? నీకు నువ్వు రక్షింపబడతావా నమ్మకం ఉందా? లేదు. నీకు నీవే రక్షింపబడినప్పుడు ఈ ప్రపంచానికి నువ్వు క్రీస్తుని ఏం చూపిస్తావు? ఈ ప్రపంచానికి క్రీస్తు ఎవరు తెలుసా? యేసుక్రీస్తు వారు ఎలా ఉంటారో తెలుసా? ప్రపంచానికి తెలీదు. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని చూపించవలసిన బాధ్యత ఎవరిపైన ఉంది? ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎవరిలో చూపించాలి? మనలో చూపించాలి. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని నీలో చూపించినప్పుడు ఎవరిని కాపాడతాం? తండ్రి అయిన దేవుణ్ణి యేసుక్రీస్తు వారిలో చూసినప్పుడు క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన క్రైస్తవులలో క్రీస్తు కనబడాలి కదా. కనబడుతున్నాడా? ఒక మాట చెప్పంటారా? మనం ఎలాగైతే రక్షింపబడ్డామో మన చుట్టూ ఉన్నవారు కూడా రక్షింపబడాలి. మన చుట్టూ ఉన్నవారు కూడా రక్షింపబడాలి అంటే మన ప్రవర్తన మీద, మనం చెప్పే వాక్యం మీద ఆధారపడి ఉంటుంది. 2 సందర్భాలు. మనం ప్రకటించడం మాత్రమే కాదు, క్రీస్తు గురించి, క్రీస్తు ఎలా ఉంటాడో మన జీవితంలో చూపించాలి. క్రీస్తు ఎలా ఉంటాడో మన జీవితంలో చూపించాలి. ఒక మాట చెప్పంటారా? కొన్ని ఆత్మలేమో మనం ప్రకటిస్తే వస్తాయి, కొన్ని ఆత్మలు మాత్రం మనం చూపించే ప్రేమను బట్టి వస్తాయి. వాళ్ళకు వాక్యం చెప్పనక్కర్లేదు. అర్థమవుతుందా? వాళ్ళకి మనం వాక్యం చెప్పనక్కర్లేదు. మన ప్రవర్తనను బట్టే మరొకరిని ప్రభువులోనికి నడిపించవచ్చు. బైబిల్లో ఉందంటారా లేదంటారా? ఈ మాట ఉందా? ఎక్కడుందమ్మా? అది పేతురు రాసిన పత్రికలో ఉంటుంది. ఏమో తెలుసా? పేతురు గారు రాసిన, ఒకసారి చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము మొదటి వచనం నుండి చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనం నుండి, అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండండి. అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి, వాక్యం చెప్పకుండానే తమ భార్యల నడవడి వలన వారిని రాబట్టవచ్చును. అంటే ఒక భర్త దేవుని వాక్యానికి అవిధేయుడైతే, వినకపోతూ ఉంటే, ఒక భార్య ఏం చేయాలి? తన పవిత్ర ప్రవర్తన అంటే క్రీస్తు మూర్తిమంతం, క్రీస్తు యొక్క ప్రేమ, క్రీస్తు యొక్క పవిత్రత, క్రీస్తు యొక్క క్షమ, క్రీస్తు యొక్క గౌరవ మర్యాదలు
వీటితో తన భర్త దగ్గర ప్రవర్తిస్తే తన భర్తను ఎలా రాబట్టవచ్చంట? వాక్యము లేకుండానే రాబట్టవచ్చు. చాలా సంఘాల్లో చాలా మంది ఎక్కువగా సంఘాలలో స్త్రీలు కూడుకుంటారు అందరూ ఎక్కువగా. మరి మీ భర్తలేవి? నేను అడుగుతున్నాను, వాళ్ళ వారేది అంటే మీరు వస్తే సరిపోతుందా ప్రార్థనకి? మీ వారు రావద్దా? మీ వారు రాకపోవడానికి గల కారణం ఏంటి? మీరు ఎప్పుడైనా వాక్యం చెప్పారా? చెప్పలేదు. మీరు ఎప్పుడైనా పవిత్ర ప్రవర్తనగా ప్రవర్తించారా? లేదు. ఈ రెండు లేనప్పుడు మీ వారు ఎలా వస్తారు? రేపు వాక్యం చెప్పలేకపోతే మీ వారికి మంచి ప్రవర్తన కలిగి ప్రవర్తించకపోతే, ఈ రెండు లేనప్పుడు మీ వారు ఎలా వస్తారు? అందుకే చాలా మంది భర్తలు రావడం లేదు. దానికి కారణం మీరే. కానీ అన్ని విషయాల్లో ఆయన చేత అన్ని ఒప్పించుకుంటారు. మీ అమ్మగారి ఇంటికి మీరు వెళ్ళాలనుకోండి, మీరు ఎలా ఆయన అడుగుతారు? బాగా ఆహాహా ఎంత నవ్వుతా పోతారు, పక్కన కూర్చుంటారు, ప్రేమగా మాట్లాడతారు, అంతేనా? ఎంత చక్కగా ఉంటారు. అప్పుడు మా అమ్మోరింటికి పోయేస్తానండి అంటారు. మనం పోయేస్తే కదా, ఆ పోయేస్తే మళ్ళా చూడాలనిపిస్తుంది. పోయేస్తాను అంటే ఇక చూసుకోవద్దు అన్నాడంటే నువ్వు బొమ్మ ముందు పెట్టి అడిగినట్టుగా ఉండి అన్నం వంటక గందరగోళం చేసి, ఈ గందరగోళం మీ ఆయన చర్చికి రానప్పుడు ఎందుకు చేయవు? ఈ నవ్వుతూ మాట్లాడి ప్రేమగా వెళ్ళి అడిగేది చర్చికి రావడానికి ఎందుకు అడగడం లేదు? మీ అమ్మగారింటికి పోవడానికి ఎందుకు అడుగుతున్నావు? చూసారా? అంటే నీ అవసరాలు తీర్చుకోవడానికి మాత్రం ఆయనతో బాగుంటావు. దేవుని దగ్గరికి రమ్మన్నప్పుడు మాత్రం ఆయనతో ఎట్టబడితే అట్టుంటావు. అసలు ఏమంటావు తెలుసా? నువ్వు చర్చికి వస్తావా రావా అని అడుగుతావు. ఆయనకి నీకన్నా కోపం ఎక్కువ కదా. ఆయనకి రానుకో అంటాడు. నువ్వు సాతాను, దెయ్యం పెట్టిన వాడివి, ఈ మాటలు ప్రయోగిస్తారండి అక్కడ. అప్పుడు మీ అమ్మవారింటికి పానప్పుడు ప్రయోగించండి, ఆహా పంపినప్పుడు ప్రయోగించరు. అప్పుడు మాత్రం నెమ్మదిగా నెమ్మదంగా నవ్వుతూ బ్రహ్మాండంగా మాట్లాడతారు. తెలుసు కదా, అనుభవం ఉన్న వాళ్ళు. మీరు ఏదైనా చీర తీయించుకోవాలనుకోండి, ఎంత బాగా అడుగుతారండి. ఏదైనా బంగారపు ఆభరణాలు చేయించుకోవాలనుకోండి, ఎంత బాగా అడుగుతారండి. దెబ్బకు ఐసీలు అయింది. దేవుని సన్నిధికి తీసుకొని వస్తున్నప్పుడు మీరు ఎందుకు ఐస్ చేయలేకపోతున్నారు? మీరు ఆలోచించండి. అంటే మనము వాక్యం చెప్పకుండానే మన ప్రవర్తన ద్వారా, క్రీస్తు ప్రవర్తన ద్వారా ఒక మనిషిని ప్రభువు వైపుకు రప్పించవచ్చు. అంతేనా? ఒక మనిషిని ప్రభువులోకి నడిపించవచ్చు. ఇదంతా దేనిపైన ఆధారపడి ఉంటుందంటే, మొట్టమొదట నువ్వు చెప్పే వాక్యం కాదు, నీ ప్రవర్తన పైన ఆధారపడి ఉంటుంది. నీ ప్రవర్తనపై, ఆ ప్రవర్తన క్రీస్తును నువ్వు చూపించాలి. ఆ ప్రవర్తనలో క్రీస్తు ప్రేమ, క్రీస్తు పవిత్రత, క్రీస్తు క్షమ, క్రీస్తు దయ, కనికరం చూపించాలి. అప్పుడండి లోకానికి క్రీస్తు ఎలా ఉంటాడో మన ద్వారా తెలిసేది. మనము క్రీస్తును చూపించవలసిన బాధ్యత మన పైన ఉన్నది. క్రీస్తు మూర్తిమంతము మనలో ఉండాలి. క్రీస్తు మూర్తిమంతం మనలో ఉండాలి. ఈ ప్రపంచానికి దేవుడు ఎలా ఉంటాడో చూపించాలి మనం అందరం కూడా. అది ఒక మాటను చూసుకుని ముగించేస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. ప్రభువులోనికి వచ్చిన తర్వాత దేవుని సన్నిధిలో వాక్యం వింటున్న మనలో దినదినము ఏమి అభివృద్ధి చెందాలి? క్రీస్తు మనలో ఎదుగుదల. క్రీస్తు వలె మనము అన్ని విషయాల్లో ఎదుగుతూ ఉండాలి.
ఒక చెట్టు నీళ్ళు అందుకుంటున్నప్పుడు చెట్టు ఎలా ఉంటుంది? పచ్చగా ఉంటుంది. పూలు పూసేదైతే పూలు పూస్తాయి, కాయలు వేసేదైతే కాయలు, మంచి ఫలాలిస్తుంది. మనము కూడా ఒక చెట్టు లాంటి వాళ్ళం. వాక్యం అనే నీరు మనకు అందుతున్నప్పుడు మనం ఎలా ఎదగాలి? క్రీస్తు వలె దినదినము పచ్చగా ఎదుగుతూ మంచి ఫలాలు ఫలించే వాళ్ళుగా ఉండాలి. దానికి ముందే ఉండాలంటున్నాడు, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె మనం అన్ని విషయములలో క్రీస్తుకు కలిగిన అన్ని విషయాలలో మనము కూడా ఎదుగుతాము. ఇలా ఉంటే కొంతమందిని సంపాదించగలం, ఇలా ఉంటే కొంతమందిని కాపాడగలం, ఇలా ఉంటే మన కుటుంబాన్ని మనం రక్షించుకోగలం, ఇలా ఉంటే మన బంధువుల్ని మనం రక్షించుకోగలం, ఇలా ఉంటే మన చుట్టూ ఉన్న వారిని మనం రక్షించుకోగలము. కనుక క్రీస్తు మూర్తిమంతము ఎవరిలో ఉండాలి? క్రైస్తవులలో ఉండాలి. అది ఉందా లేదా చెక్ చేసుకో. ఒకవేళ లేకపోతే ఈ రోజు నుంచి క్రీస్తు వలె ఉండటానికి, అన్ని విషయాల్లో ఉండటానికి ప్రయత్నించండి. క్రీస్తు గుణగణాలు మనలో ఉండాలి. మన ద్వారా క్రీస్తు ప్రపంచాన్ని చూపించాలి. క్రీస్తు ప్రేమ ఏంటో, క్రీస్తు క్షమ ఏంటో, క్రీస్తు పవిత్రత ఏంటో మన ద్వారా ఈ ప్రపంచానికి తెలియాలి. అలాగే మనమందరం ఉండాలని కోరుకుంటూ ప్రార్థన చేసుకుంటాం. దయగలిగిన మా కన్న తండ్రి, మీ దయను బట్టి ఉన్నాము నాయన. 40వ బైబుల్ లేఖనాల పరిశోధన సదస్సులో ఉదయకాలం నుండి ఇప్పటి వరకు మాకు తోడుగా ఉండి అద్భుతమైన 2 మంచి పాఠాలు మాకు వినిపించారు తండ్రి. ఈ పాఠాలు మా ఆత్మీయ జీవితానికి ఎంతో అవసరమైనవి. ఏ ఒక్కరూ కూడా అనాలోచనతో ఈ పాఠాలను విడిచిపెట్టక మంచి ఆలోచన కలిగి ఈ పాఠాలు నేర్చుకొని ఆ మాటల ప్రకారం ప్రవర్తించి కొందరినైనా మీ వైపుకు మళ్ళించుటలో తోడుగా ఉండండి తండ్రి. ₹1000 ఖర్చు చేసి మరి సెమినార్స్ ఏర్పాటు చేస్తున్న నాయకుడిగా ఉండి నడిపిస్తున్న తండ్రి సేవకులు యేసోబన్నయ్య గారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఆయన కుటుంబాన్ని బట్టి స్తుతిస్తున్నాం. ఆయనకు సహకారులుగా నిలిచిన సంఘస్థులందరినీ బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. ప్రతి నెల ఈ కార్యాన్ని చేయడానికి తలపెట్టారు. 40 మీటింగ్స్ జరిపించారు. భవిష్యత్తులో ఇంకా అనేకమైనవి జరిపించి అనేక మందికి ఈ వాక్యాలు పంచిపెట్టుటకు సహాయం అందించండి. మా సేవకులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా తండ్రి గారి కొరకు ప్రార్థిస్తున్నాం. మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. రాబోయే తరానికి ఒక మంచి ఆలోచన చేసి ఒక స్థలం కోసం ఆలోచిస్తున్నాను నాయన. కావలసిన ఆర్థిక సహాయాన్ని ఆయనకు అందించేది తండ్రి. అలాగే నాయన మరి జయశాలి బైబిల్ రీసెర్చ్ సెంటర్ క్రైమ్ చర్చిని జ్ఞాపకం చేసుకోండి. సంఘానికి వస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇంకా సంఘం ద్వారా అనేక కార్యక్రమాలు జరిపించి అనేక మందిని మీ వైపు మళ్ళించడంలో తోడుగా ఉండండి. క్రీస్తు మూర్తిమంతము కలిగి మంచి ప్రవర్తన కలిగి యథార్థవంతులుగా మీ సన్నిధిలో బ్రతుకులాగా కొంతమంది పెంచమని కోరుతూ, ఎంతమంది అయితే తమ కష్టాన్ని ఇచ్చి కష్టపడి పనిచేశారో, పరిచయం చేశారో వారందరికీ రావాల్సిన రెట్టింపు ప్రతిఫలాన్ని దయచేయమని కోరుతూ 29వ తారీఖు కనిగిరిలో జరిగి సభ కొరకు ప్రార్థన చేస్తున్నాం. విజయవంతంగా జరిపించండి. తిరిగి రోజు రాత్రికి మరి మా ప్రాంతానికి మీ ప్రయాణమే వెళ్తుండగా ప్రయాణంలో తోడుగా నడిపించమని కోరుతూ సహాయం చేయమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి పేరిట అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమల దేవుని ద్వారా మరి ఇంతవరకు మన ఆత్మీయ జీవితానికి ఎంతో అవసరమైనవి విలువైన సంగతులను దైవజనుల ద్వారా విన్నాం. మరి దేవుని యొక్క మూర్తిమంతం క్రీస్తులో ఉన్నట్లుగా క్రీస్తును ధరించుకున్న క్రైస్తవులలో మనలో కూడా ఉండాలని ఎన్నో ఆలోచనాత్మకమైన సంగతులను వినిపింపచేసి మనందరినీ దేవునిలో బలపడుటకు శ్రేష్టమైన విలువైన దేవుని మాటలు అందించిన అన్నయ్య గారికి సంఘం తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రేమ దేవుని మరి ఇప్పటి వరకు
ఈ కార్యక్రమం అంతా దేవుని నామానికి మహిమకరముగా, మనందరికీ దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా జరిగిందని నమ్ముచున్నాము. మరి ఈ కార్యక్రమానికి సహాయపడ్డవారు, అదేవిధంగా కష్టపడి పనిచేసిన వారు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకున్నాను. అదేవిధంగా మా మనవిని అందించి మేము పిలవగానే వచ్చి ఉదయం నుంచి ఇప్పటి వరకు దేవుని మాటలు విని దేవుని కోసం ఆలోచిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ సమయంలో లింగారెడ్డి గారు ప్రార్థన చేస్తారు, నేను ఆశీర్వాదం ఇస్తాను. దాంతో ఈ కార్యక్రమాన్ని ముగించుకున్నాం. మీరందరూ మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. వారంలో ప్రతి ఆదివారం ఉదయం 6 గంటల నుంచి 12:30 గంటల వరకు 1 గంటల వరకు ఆరాధన కార్యక్రమం ఉంటుంది. ప్రతి సోమవారం సాయంత్రం 6:30 గంటల నుంచి 8:30 గంటల వరకు బైబిల్ స్టడీ ఉంటుంది, బైబిల్ క్లాస్ ఉంటుంది. అదేవిధంగా వారంలో పల్లె సువార్తలు లేదా మీ గృహాల దగ్గర ఎక్కడైనా కోటాలు ఏర్పాటు చేయాలంటే ఆ విషయాన్ని మాకు తెలియచేయండి. మేము ఉచితంగానే అన్ని సౌండ్ సిస్టమ్, కరెంటు, చైర్స్ అన్నీ తీసుకొని వచ్చి వాక్యాన్ని ప్రకటించి తిరిగి వస్తాం. ఎటువంటి ఖర్చు లేకుండా ఉచితంగా కూడా పెట్టే అవకాశం ఉంది కనుక మీలో ఎవరైనా మీ కుటుంబాల దగ్గర ప్రార్థన కోటాలు ఏర్పాటు చేయాలంటే మమ్మల్ని సంప్రదించండి. మరి రేపటి దినం అంకాలమ్మ గూడూరులో అంకయ్యన్న గారి ఇంటి దగ్గర ప్రార్థన కూడా ఉంటుంది. సాయంత్రం 6 గంటలకల్లా అందరూ చేరవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ మరి సమయంలో ప్రార్థన చేసుకున్నాం. మన మధ్యలో ఉన్న లింగారెడ్డి గారు ప్రార్థన చేస్తారు. అందరి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకున్నాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, పరలోకమందున్న మా కన్న తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. మేము ప్రార్థించిన రీతిగా 40వ లేఖనాల పరిశోధన సదస్సు కార్యక్రమాన్ని మీ నామానికి మహిమకరంగా విజయవంతంగా జరిగించినందుకే మీకు వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయం నుంచి ఇంతవరకు తండ్రి మీ కుమారుల ద్వారా ఎన్నో విలువైన సంగతులను మా ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకునే విధంగా మా అందరికీ అర్థమయ్యే రీతిగా మీ మాటలు మీ కుమారుల ద్వారా అందించినదికే మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. విన్నటువంటి మాటలను మేము విడిచిపెట్టక మా హృదయాలలో భద్రపరుచుకొని ఆ మాటల ప్రకారం మమ్మల్ని మేము సరిచేసుకొని మా జీవితాలను చక్కబెట్టుకొని మీ నామానికి మహిమకరంగా జీవిస్తూ అనేక మందిని మీ చెంతకు నడిపించడానికి సహాయం చేయమని కోరుకుంటున్నాము తండ్రి. మరి దూర ప్రాంతం నుంచి దైవజనులను క్షేమంగా ఇక్కడికి రావడానికి మీరు సహాయం చేశారు, కృప చూపారు తండ్రి. మరి ఈ పులివెందుల నుంచి మరి కనిగిరి ప్రాంతానికి దైవజనులు వెళ్ళడానికి కూడా మీరు తోడుగా ఉండండి, సహాయం చేయండి తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు. నాయన మరి మీ పిల్లలకు వచ్చిన మేమందరం తండ్రి ఈ రీతిగా కలుసుకోవడానికి మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇంకా రానున్న దినాలలో కూడా మీ పనిని మేము ఇంకా మరింతగా ఎక్కువగా చేయడానికి చేరువచ్చిన మా అందరికీ నేను మీ కుమారుల ద్వారా పురిగొల్పినందుకే మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మీ పని పట్ల ఆసక్తి, శ్రద్ధ కనపరిచే విధంగా అలాంటి మనసును మాకు దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి. మరి సంఘం కోసం, మీ పిల్లల కోసం మరి ఎంతగానో ప్రయాసపడుతున్న యేషవన్న గారిని, వారి కుటుంబాన్ని మీ కృపల జ్ఞాపకం చేస్తుంది. పలు ప్రాంతాలలో నీ మాటలు అందిస్తున్న యేషవన్న గారిని మీ కృపల జ్ఞాపకం చేస్తుంది. సంఘం అంతటిని మీ కృపల జ్ఞాపకం చేస్తుంది తండ్రి. అయ్యా, ఉదయం నుంచి ఇంతవరకు మీ నామానికి మహిమకరణ జరిగించినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రేమదేవుని వల్ల అందరు తమలో వచ్చి కలుసుకున్నట్లయితే ఆశీర్వాదం తీసుకున్నాం. సర్వ సృష్టికి కారణభూతుడైనటువంటి కన్న తండ్రి ప్రేమని, మనందరి ఆత్మలకు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సన్నిధి సదాకాలం మనకును సకల పరిశుద్ధులకును సదాకాలం తోడయుండి నడిపించుగాక. అందరికీ వందనాలు. మరలా ఇలాంటి కార్యక్రమాలు ఉన్నప్పుడు మీకు తెలియజేస్తాం. కొత్తగా వచ్చిన వారు మీ ఫోన్ నెంబర్స్ మా పిల్లలకి ఇచ్చినట్లయితే మీ యొక్క ఫోన్ నెంబర్ గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది.